వివాహంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? 6 సులభమైన సత్యాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా ముందుగా ప్రార్థించండి, తొందరపడకండి. వివాహం అనేది మన ఆలోచన కాదు, అది దేవుని ప్రణాళిక. వయస్సు లేదా కుటుంబ ఒత్తిడి లేదా భావోద్వేగ కారణంగా చాలా మంది యువత తొందరపడుతూ ఉంటారు. కానీ మనం ప్రార్థించి వేచి ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. తొందరపడకండి. నెంబర్ 2, రెండోదిగా దేవుడితో నడిచే వ్యక్తిని ఎంచుకోండి. వివాహానికి కేవలం ప్రేమ మాత్రమే సరిపోదు. ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడండి, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందండి, అది కాదు. ఈ లోక ప్రేమ సరిపోదు. ఇద్దరు దేవుణ్ణి ప్రేమించి ఆయన మార్గం అనుసరించాలి. వెలికి చీకటి సంబంధం ఏంటి అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఇద్దరు కూడా, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, ఇద్దరు దేవుళ్ళలో ఉండాలి. విశ్వాసులకి అవిశ్వాసులకి జోడేంటి అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఇద్దరు కూడా విశ్వాసులై ఉండాలి. ఇద్దరు కూడా దేవుణ్ణి ప్రేమించే వారై ఉండాలి. నెంబర్ 3, మూడోదిగా ముఖాన్ని కాదు, అందం కాదు, హృదయాన్ని చూడండి. ఈ రూపము ఆకర్షించవచ్చు, ఈ అందం మిమ్మల్ని ఆకర్షించవచ్చు, కానీ నడవడిక, గుణం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందం తగ్గిపోతుంది, ఈ రోజు అందం ఉంటుంది, రేపు పోతుంది. కానీ స్వభావం, కానీ గుణం మాత్రం నిలిచి ఉంటాయి. దేవుడు ఎల్లప్పుడూ రూపాన్ని కాదు, హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఒక సంబంధం మీ ముందుకు వచ్చినప్పుడు, మీరు వివాహానికి అడుగు పెడుతున్నప్పుడు పైన రూపాన్ని చూడొద్దు. అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయి అందంగా ఉన్నాడు కాదు. ఈ అందం అనేది తాత్కాలికమైనది. అందము, మోసకరము, సౌందర్యం వ్యర్థమని దేవుడు చెప్పాడు కదా. కావాల్సింది హృదయం, క్యారెక్టర్ ఇంపార్టెంట్, గుణం ఇంపార్టెంట్. వివాహంలోకి అడుగుపెట్టినప్పుడు ముందు ఆ క్యారెక్టర్ చూడండి. అబ్బాయి దేవుళ్ళు ఉన్నాడా లేదా, అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అమ్మాయి దేవుళ్ళు ఉన్నదా, అమ్మాయి మంచిగా ఉందా లేదా అని మనం ముందు వాళ్ళ గుణం చూసినప్పుడు అప్పుడు మీ వివాహ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 4, నాలుగవదిగా దేవుని వాక్యంతో సరిచూసుకోండి. దేవుని చిత్తం ఎప్పుడు బైబిల్కి వ్యతిరేకంగా ఉండదు. చాలా మంది వివాహం చేసుకుంటూ వెళ్తా ఉంటారు, కానీ దేవుని చిత్తం కోసము దేవుడి దగ్గర వాగ్దానం కూడా సంపాదించుకోండి. మీరు దేవుడి దగ్గర వాగ్దానం సంపాదించుకోండి, వాక్యాన్ని చదవండి. ప్రతి వివాహ నిర్ణయం కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. బైబిల్ మనకు సరైన మార్గం చూపిస్తుంది. నెంబర్ 5, ఐదోదిగా దైవిక సలహాలను వినండి. దేవుడు తరచుగా పాస్టర్ల ద్వారా, సేవకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఆధ్యాత్మిక నాయకుల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తెలివైన సలహా, ఇది దైవికమైన సలహా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మనం కాపాడుతుంది, భవిష్యత్తులో వచ్చే బాధను తప్పిస్తుంది. కాబట్టి ఎవరైనా మీ సేవకులు, మోటివేటర్స్ కానీ, మెంటర్స్ కానీ, దేవుడు బిడ్డలు కానీ, ఎవరి తల్లిదండ్రులు కానీ మీకు దైవికమైన సలహాలు ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఆ ఆలోచన తీసుకోండి, మీకు మంచిది. నెంబర్ 6, ఆరోదిగా ఒత్తిడి కాదు, దేవుడి సమాధానాన్ని అనుసరించండి. దేవుడి చిత్తంలో భయం ఉండదండి, గందరగోళం ఉండదు, అక్కడ సమాధానం ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఉందంటే, అక్కడ సమస్య ఉందంటే అది దేవుడి నుండి వచ్చింది కాదు. మీకు సమాధానం లేకపోతే మళ్ళా వేచి ఉండి ప్రార్థించండి. అంతేగాని సమాధానం లేదు కాబట్టి వెళ్ళిపోవద్దు. సమాధానం అనేది దేవుని యొక్క స్పష్టమైన సంకేతం. కాబట్టి అది దేవుని చిత్తం మాకు ఎలా తెలుస్తుందంటే మనకు సమాధానం ఇస్తుంది. మీరు దేవునితో కలిసి నచ్చినప్పుడు ఆయనే మీ వివాహానికి నాయకత్వం వహిస్తారు. ఆయన మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. మీ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగిస్తాడు. వివాహంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? 6 సులభమైన సత్యాలను తెలుసుకోవాలి.